God! General Sinod! Salame! Das! God! Paro! Das! श्रीमान आपका डिरेक्शन के लिए God! अच्छा है Good morning, Andy. Thanks for coming here. So, ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి పోస్టెడ్ అయినందుకు ఐ వామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ కింద చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ సగం డిస్ట్రిక్ట్ మీద అయితే ప్రైమా ఫేసి కొంత అవగాహన ఉంది. కడప నుండి కొంత, అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ అది ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో. అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలోనూ ఎంసర్ ట్వైస్ మినిమం. అట్లాంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని, అదేవిధంగా ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైట్లో వీడియో రావటం, అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి. అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్ది ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టచ్లో ఉండేటట్టు ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేదే విధంగా అదొకటి. ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వలస వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం. ఏ కంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది విల్ ట్రై టు కలెక్ట్ దట్ డేటా ఆల్సో. కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి చనిపోతూ ఉంటారు అక్కడ, వాళ్ళని ఇక్కడ డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఖర్చులు పెట్టుకోకపోవడం వల్ల. ఎవరైనా మనకి మంచి సహృద్భావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వారు కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం. విల్ హ్యావ్ గుడ్ లైజన్, అందరితోనూ ఎమికబుల్గా మంచి లైజనింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా ఉద్దేశం. చూస్తాను, ఎందుకంటే గోల్ చెరువు ఘాట్ అంతకుముందు నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాబట్టి చూశాను. అక్కడ కూడా ప్రమాదాలు మనకు మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం. అది ఫర్దర్గా ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి అసలు ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియన్స్ ప్రొవైడ్ చేయడానికి. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మాకు. దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరమైతే బ్లింకర్స్, రోడ్ సైన్స్ ఈ విధమైన, లేకపోతే ఎక్కడైనా ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మెరుగ్గా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ విల్ ట్రై టు కీప్ దోస్ థింగ్స్. ఫారెస్ట్ చెక్ పోస్ట్స్ ఉన్నాయి. నేను ఇందాక చూసిన దాన్ని బట్టి, నిన్న వస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని కలెక్టర్ గారు, నేను, ఇంకా డిఎఫ్ఓ గారు, మేము ముగ్గురం కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏ విధంగా ఈ బార్డర్స్ దగ్గర చెక్కింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని